పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తాడు. అవును, అది చాలా మంది ఏమన్నారంటే ఇది నామినేషన్ కాదు విజయయాత్ర అంటారు. విజయయాత్ర మీ అభిప్రాయం? 100% విజయయాత్ర. ఎందుకనండి? ఎందుకంటే ఇంక ఎలక్షన్ కట్ తప్పించేసారు. ఎలక్షన్ తప్పించారు పవన్ కళ్యాణ్ గురించి జనాలు. ఆల్రెడీ 54 గ్రామాల ప్రజలు అది దేవుళ్ళ కొంచెం గుండెల్లో ఫోటో పెట్టేసుకున్నారు. కులం మతంతో సంబంధం లేదు, ఒక క్యాస్ట్తో పని లేదు, కావాల్సిన పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధి. ఇప్పుడు వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎప్పుడు ఏ రోజున డ్రైనేజ్ మీద వాటర్లు పారుతానే ఉంది. ఇదంతా శుద్ధి చేసుకుందాం. ఒక దేవుళ్ళ లాంటి మనిషిని మనకి ఒక సీఎం కేటర్లో వ్యక్తి మనకి ఇక్కడికి వచ్చాడు. ఇదంతా శుద్ధి చేసుకుందాం అని ప్రజలు ఒక కులం మతంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారిని. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. విజయ పదంలో నడిపిందాం అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి మిథున్ రెడ్డి, ముద్రగడ అలా వైసీపీ నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. ముద్రగడ్డ, మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా, దోరబూడి చంద్రశేఖర్ ఇలాంటి 100 మంది దుష్టశక్తులు ఏకమైనా సరే కానీ ఒక పరమేశ్వరుడు వ్యక్తి లాంటి పవన్ కళ్యాణ్. వాళ్ళ వెనకాల జనాలు అలా భక్తి పరవశంతో పరిగెడతా ఉంటారు. ఓట్లు కూడా అలాగే వేసేస్తారు. ఇంకా ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ చూడడం అవసరం లేదు. 99% ఆల్రెడీ ప్రమాణ స్వీకారం రెడీ చేసుకోమని ప్రజలే కోరుతున్నారు. గెలుపు ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన క్యాపబిలిటీగా ఆయన వచ్చి ఒక రూరల్ నియోజకవర్గం, మేజర్ పంచాయతీ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారండి, సిటీలో వదిలేసి. అసలు ఎందుకని అంటారు ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటంటారు? ఎందుకంటే ఆయనకు క్యాటర్ ఇక్కడ ఆయన సర్వే కూడా చేయించుకున్నారు, ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన కొంతమంది అంటున్నారు ఇక్కడ కోపం పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసారని కొంతమంది. వైసీపీ, నేను వైసీపీ 4 సంవత్సరాల్లో అందులోనే ఉన్నాను. నేను మా కోలంక గ్రామానికి ఒక ఎండోమెంట్ దేవస్థానం చైర్మన్ చేశాను వైసీపీ నుంచి. నేను 3 నెలల ముందే ఆ పార్టీని వదిలేసి మన పవన్ కళ్యాణ్ గురించి నేను ఇందులో రావడం జరిగింది. ఎందుకని వదిలేసాను? అందులో కొన్ని చేసిన మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. ఒక ఇవాళ రోడ్డు వేస్తుంది, రోడ్డు లేదు. జనాలను సోమరపోతులు చేయడం తప్ప ఎవరికి పని కల్పించట్లేదు. ఇవాళ ఒక రైతుకి, మా గ్రామంలో రైతుకి మనిషికి పెట్టడం 500-600 ఇస్తుంటే కూలి మనిషి దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నువ్వు ఎంతకంత ఎందుకు పడేస్తున్నావు అకౌంట్లో, పని చేయని పని లేదు. దాంతో ఈ మధ్యతర వ్యవస్థ ఏం చేస్తున్నాడు, ఇలా ఈఎంఐలు ఫైనాన్షియల్ మీద నానా రకాల పురాకులు పడతా అక్కడికక్కడ దిగుతున్నాడు తప్ప ఆడి సరిపడా ఆడి పిల్లలు సరిపడా సంపాదించుకోలేని పరిస్థితి, భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. ఇవాళ ఒక మధ్యతరగతి వ్యక్తి అందరూ కూడా ఇవాళ మధ్యతరగతి కుటుంబం నాశనం అయిపోయింది వైసీపీ పార్టీ వల్ల. లేదు. ఎందుకు? ఇప్పుడు భవిష్యత్తు నీకు ఎంతో కొంత వచ్చేస్తుంటే నీకు దాన్ని బట్టి పాకులాడుతావు తప్ప ఎదగాలన్న ఆలోచన భావితరాలకి ఇంకేం లేదు. ఏమి లేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు పెంచేస్తున్నానని చెప్పేసి ఇక చికెన్ కొట్లు, చేపల కొట్లు, ఈ వైన్ షాపులు, ఎంబీఏలు, పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన ఇవాళ వైన్ షాపుల్లో ఒక డిగ్రీ చదువుకుని, ఇంజనీరింగ్ చదువుకుని, పీజీలు, పిహెచ్డీ ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు 5,000 వాలంటీర్లు, చికెన్ కొట్లు, చికెన్ కొట్టడాలు, చేపలు అమ్మడాలు, లేకపోతే వైన్ షాపుల దగ్గర డబ్బులు లెక్కెట్టాలు. అసలు ఏంటండి వీళ్ళకి దుస్థితి ఏంటంటారు? అదే అంటే నేను ఎన్నో ఉద్యోగావకాశాలు కల్పిస్తానని చెప్పేసి ఆ టార్గెట్ పూర్తి చేసుకున్నాక ఇలాంటి డిగ్రీలు చదివిన అందరూ ఆ పేడకల్లో పడిచేస్తున్నాడు. పడిచేస్తే ఇంకా అలా పడుకుని ఉన్నారు. ఇంకా దానికి 20 ఏళ్ళు కష్టపడి చదివి లక్షల రూపాయలు రాజశేఖర్ పెట్టి అసలు దానికి విలువ లేకుండా జరుగుతుంది కదా. లేదు. ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా చదువుకుంటే ఇక్కడ ఒక డిగ్రీయో పీజీయో చేసిన తర్వాత ఫారెన్ వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలోనే ఎంఎస్సీలో, ఎంసీఏలో చేస్తున్నారు. పెద్ద పెద్ద ఫారెన్ లో కానీ కంపెనీలో కానీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రాలో అలాంటి అవకాశాలే లేవు, అస్సలు లేదు. మొత్తం ఉద్యోగ అవకాశం ఉన్నది మొత్తం నిల్లు. ఒక మధ్యతరగతి మనిషి కూడా వేళ ఒక సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా 1,00,000-2 లక్షలు ఇచ్చి ప్రతి పిల్లోడిని చదివించుకుంటున్నారు. ఈ ఉద్యోగాలు మా ఎదురు పిల్లోడు కూడా మా పిల్లోడిలాగా ఉద్యోగం చేయాలా, ఎక్కడ భవిష్యత్తు ఎదురుకి వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటున్నాడు తప్ప ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాడు. ఒకప్పుడు ఇండియా నుంచి ఫారెన్ వెళ్ళడానికి చాలా మంది అండి, అప్పట్లో డబ్బు ఉండేవాళ్ళు లేకపోతే వాళ్ళ మంచి చదువులు చదువుతున్నారని చెప్పి ఫారెన్ వెళ్ళి ఇవాళ స్థిరపడి ఇండియాకి ఎంత మంచి పేరు ఉంది ఎన్ఆర్ఐల కింద ఇవాళ వాళ్ళు సంపాదించుకునేది కాక వాళ్ళు అక్కడి నుంచి సంపాదించింది ఇక్కడ చాలా సేవా సంస్థలు పెట్టి సాధించేస్తున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి ఒక ఉద్యోగం అనేది లేక కనీసం వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. అంత సోమరిపోతులు అయిపోతున్నారు. మన బాబు, మన జగన్ బాబు చూసి ఇండస్ట్రీలు కానీ ఎవడో కానీ ముందుకు రావట్లేదు. ఏ కంపెనీలోనే అల్లిపోతున్నారు. మరి 500 ఎకరాలు మనకు పిఠాపురం దగ్గరలో సెర్చ్ కింద 500 ఎకరాలు కేటాయించామన్నారండి. ఒక్క ఇండస్ట్రీ అని అక్కడ ఏమీ లేదు. మొత్తం నీళ్ళు అవన్నీ కవర్లు మటుకే మీడియా యాడ్ ఇవ్వడం వరకే వస్తుంది అంతే. ఏం లేదు, మా దాకా ఏం రాలేదు. అసలు సమస్య లేదు. అసలు ఉద్యోగ బత్యమే లేదు ఇక్కడ.
మరి మద్యం విషయం పాలసీ ఎలా ఉందంటే మద్యం పాలసీలు మరీ వరస్ట్. నేను 5 స్టార్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాను, మధ్యతరగతి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తాను, మద్యం అనేది దానికి దూరం అయిపోతాడు, నేను అంతగా 5 రేట్లు పెంచేస్తున్నాను అని చెప్పేసి 9 అంటాడు, 9.5 అంటాడు, ఇప్పుడేమో ఇన్ని 1,50,000 చేసాలి మన టార్గెట్ అంటాడు. ఇన్ని యాసాలు ఏమి పని మీకు లేదండి. మీరు ప్రజల్ని మంచి చేయాలనుకుంటే దాన్ని భూస్థాపితం చెయ్యి, అంతే. నువ్వు మొత్తం తీసే అన్నాడు. ఇవాళ మా కోలంక గ్రామంలో నేను 10th క్లాసు ఆ టైం చదువుకునే టైంలో నేను 95 బ్యాచ్ నా 10th క్లాసు. ఆ టైంలో అసలు మా గ్రామంలో అసలు మద్యపానం అనేది ఉండేది కాదు. ఇవాళ ఈదికి ఒక మెయిన్ సెంటర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మా ఊరంతా మద్యపానమే. మన ఈ మధ్యకాలంలో మా గ్రామస్తులందరూ ఒక మీటింగ్ వేసుకుని ఇలాగ మరి పిల్లలందరూ పాడైపోతున్నారు, వెనకాల యువత అంతా పాడైపోతుందని చెప్పేసి మా గ్రామస్తులందరూ ఒక నిర్ణయం తీసుకుని మొన్న ఈ మధ్యకాలంలో 1 వారం రోజుల క్రితం ఆపడం జరిగింది. ఇప్పుడు అసలు యువత అంతా ఇలా చెడిపోయి తప్పుడు దారులు పట్టి పైగా ఇక్కడ స్టేట్లోనే గంజా ఎక్కువ జరుగుతుంది. గంజా మాకు సారా ప్యాకెట్ అంటే తెలియదు మా కోలంక గ్రామానికి. అలాంటిది గంజా ఎరాన్ ఇలాంటివి కూడా మా దగ్గరికి వచ్చేసాయి. రీసెంట్ గానే 25,000 టన్నులు మన విశాఖ పోర్ట్ లో దొరికింది. దానికి ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు బ్యాక్ డ్రాప్ లో నడుపుతున్నారని అంటున్నారు. ఖచ్చితంగా దాని వివరాలు కూడా సంధ్యాకం అనేది కంపెనీ సంస్థ వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమైనది మీరు నిరూపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. అసలు స్టేట్ ఎందుకు ఇంత దిగజారిపోతుందంటే రోజు రోజుకి హైదరాబాద్ తో కంపేర్ చేసుకోవడానికి కనీసం మినిమం అర్హత కూడా లేకుండా పోయింది. హైదరాబాద్ కంపేర్ చేసుకోవడానికి లేదు కదా ఇప్పుడు. అందుకే మన యువత అంతా దారి ఎక్కడ ఉంది అక్కడ బారిపోతున్నారు. మన దానికి ఇక్కడ డెవలప్మెంట్ చేసి నాయకుడు ఉంటే అది ఎవడో వలస పోకుండా ఇక్కడే ఉంటాడు కదా. ఆ డెవలప్మెంట్ లేదా ఆ డెవలప్మెంట్ కోరుకోవడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఈ మండలంలో ఉన్న 54 గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. 100% ఎంతమంది ఎంత బడాబాబులు వచ్చి ఓటుకి 10,000 చొప్పున ఇచ్చేసరే కానీ ఇదంతా ప్రజల సొమ్మే కదా, పట్టుకెళ్ళి తీసుకుని మన గాజు గుసుకు ఓటేద్దాం అని చెప్పి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. డౌట్లేదు ఇంకా 100%. కాబోయే 24 పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి మీ నోటుతో? కొణిదెల పవన్ కళ్యాణ్ టైగర్. మరి ఎంపీ ఎవరండి? ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు తంగిళ్ళ. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వంగాగీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు ఎక్కువ? నాది టీడీపీ అండి. మా నాన్నగారు కూడా టీడీపీలో చేస్తూ ఉంటారు. నేనైతే ప్రస్తుతానికి మరి నాన్నగారు అయితే జనసేన చేయమన్నారు. జనసేనకి సపోర్ట్ చేస్తానండి. సార్ దగ్గరికి వెళ్తే వరంగల్ దగ్గరికి వెళ్తే ఆయనకి సపోర్ట్ చేద్దాం రాయిష్ అన్నారు. ఆయనకి సపోర్ట్ చేస్తాను. అంతే. అది ఇప్పుడు మీరేంటంటే వర్మ గారు కూడా ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట విధానంగా ఒక మెట్టు దిగి నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా సాయశక్తిలో కృషి చేస్తానన్నారు. అసలు ఎలా చేస్తున్నారు ఆయన? సూపర్ అండి. ఇంకా ఆయన తిరిగి ఉండదండి. వర్మ గారు ఏది చెప్తాదండి. అలాంటి ఏముండవు. తగ్గించుకొని మెట్టు దిగి అలాంటి 100% సపోర్ట్ చేస్తున్నారంటారా? అలాంటి ఏముండవు. మరి ఆయన గెలుపు ఎలా ఉంటుందని అంటారు పవన్ కళ్యాణ్? చాలా బాగుంటుందండి. అది ఇప్పుడు వర్మ గారు పార్టీ ఆఫీస్ పాత ఆఫీస్ కాడి నుంచి రేపు పొద్దున్న మీటింగ్ అండి. ఆయన వదిలేసారు ఒకప్పుడు. ఎప్పుడు రేపు 10 లక్షలు పెట్టి తయారు చేపిస్తున్నారు. అక్కడి నుంచి స్టార్టింగ్ అండి. రేపు నామినేషన్ మాది. అక్కడి నుంచి స్టార్టింగ్ మాది. నామినేషన్ ర్యాలీ అంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు మీరు అనుకున్నట్టు పిఠాపురంలో 5 ఏళ్ల అభివృద్ధి ఎలా ఉందంటారు? అదైతే నాకు తెలియదండి. పెద్ద రాజకీయాల్లో నేను తిరగను. ఇంతకు ముందులాగే ఉంది 5 ఏళ్ళలో పెద్దగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ అదైతే నాకు పెద్ద తెలియదండి. నేనైతే జనసేనకి చేస్తానండి.